మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం తెలుగు సావిత్రిలో తాతగారు స్థితప్రజ్ఞ అని, ఆ తర్వాత సెక్షన్లో లోకాలోక పర్వము అని 2 చాప్టర్లుగా ఇచ్చిన దానికి శ్రీ అరవిందుల వారి సావిత్రిలో ఒకటే హెడ్డింగ్, ద యోగా ఆఫ్ ద కింగ్, ద యోగా ఆఫ్ ద సోల్స్ రిలీజ్ అనే సెక్షన్ ఉంది. దాంట్లో శ్రీ అరవిందులు ఏం చెప్పారో చూద్దాము. As he grew into his larger self, he saw a greater world beyond Earth's limitations, mind and reason's lines. ఈ భూమి మీద మనం చూసే పరిమితమైన ఆలోచన విధానాలకు అతను అతీతం అయ్యాడు. ఎందుకంటే ఈగో లేదు, థాట్, మైండ్, వాటి లిమిటేషన్స్ అతనికి లేవు. He made of miracle a normal act. The gifts of the spirit crowding came to him. అంటే ఒక స్పిరిచువల్ ప్లేన్లో వచ్చే శక్తులు అవన్నీ కూడాను అహం లేకుండా ఉండటము, విశ్వజనీనత, ప్రేమ, ఆ లక్షణాలన్నీ అతనిలోకి ప్రవాహంలాగా నీరు పళ్ళ మెరుగు అన్నట్టుగా ఆ దయా గుణాలన్నీ అతనిలోకి వచ్చేసాయి. కాబట్టి అతను చేసే పనులు వేరే వాళ్ళకి అవి మిరకిల్స్ లాగా, అద్భుతాల్లా ఉండొచ్చు, కానీ అతనికి అవి చాలా సర్వసామాన్యమైన విషయాలుగా అవుతాయి. ఆ శక్తి లెవెల్కి వెళ్ళగలిగినప్పుడు, ఎప్పుడైతే అహంభావం ఉండదో, ఎప్పుడైతే ఆత్మ పరమాత్మతోటి ఒక కనెక్షన్ ఏర్పరచుకుని ఆ డివైన్ బ్లెస్సింగ్ తీసుకుంటుందో అది. హీ ఫెల్ట్ ద గ్రీఫ్ అండ్ హ్యాపీనెస్ ఆఫ్ అదర్స్. ఇతరులకి స్పందించటం, తోటివారికి ప్రేమతోటి స్పందించటము, ప్యూర్ పర్సెప్షన్, పవిత్రమైన దృష్టి, ఇవన్నీ కూడా అతనికి సహజంగా వచ్చేస్తాయి. మామూలుగా మనకి నేను అనే అహానికి వైడర్ సెల్ఫ్కి మధ్య ఒక అడ్డు, ఒక తెర ఉంటుంది. ఆ తెర, ఆ పొర ఇతనిలో తొలగిపోయాయి. ఇన్ ద డెడ్ వాల్ క్లోజింగ్ అస్ ఫ్రమ్ వైడర్ సెల్ఫ్ ఎ డోర్ పార్టెడ్, enabling seeing worlds unseen, unknown by outward mind. ఆ బాహ్య మనస్సుతోటి మనము ఈ విశ్వం యొక్క కారణాలని వేటిని తెలుసుకోలేం. అవన్నీ తెలుసుకునే జ్ఞానం ఇతనికి కలిగింది. ఒక వెలుగు రేఖ వచ్చి అతన్ని ఆ జ్ఞానం తెలుసుకునేలాగా, ఆ తెర తొలగేలాగా జరిగిందనమాట. ఎక్కడ? ఇన్ హిస్ సోల్స్ స్పేసెస్, ఎక్కడో బయట కాదు, ఆత్మలో. సీక్రెట్ చేంబర్స్, హీ లివ్డ్ ఇన్ మిస్టిక్ స్పేసెస్ ఇన్ అన్డివైడెడ్ టైమ్ విత్ ఇన్నర్ సైట్, సా ద ఇన్నర్ ప్లేన్స్, కవర్డ్ ట్రాక్ట్ ఆఫ్ సబ్మర్జ్డ్ ట్రూత్. అదంతా కూడా స్పిరిచువల్ బ్లెస్సింగ్ అని చెప్పారే. ఏమిటి అంటే అతని అంతరాంతరాళాల్లో ఆ సత్యాన్ని చూడగలిగాడు. శాంతిగా, స్థిమితంగా ఉండి ఈ విశ్వ కళ్యాణానికి విశ్వ ప్రణాళిక ఏమిటి అనేది, విశ్వ ప్రణాళికని తెలుసుకోగలిగాడు. Immortal eyes approached and looked in his, and beings of many kingdoms neared and spoke. There were high encounters, epic colloquies, and counsels came couched in celestial speech. All now his bright, clear audience could receive a contact thrilled of mighty unknown things. అతని యోగంలో ఆ ఇన్నర్ స్పేసెస్లోకి ఎంతోమంది ఋషులు, మునులు, జ్ఞానుల యొక్క వాయిస్లతోటి, క్లియర్ వాయన్స్ అంటే తెలుసు, క్లియర్ ఆడియన్స్, అంటే ఎక్కడి నుంచైనా సరే మనం వినగలిగే శక్తి. అటువంటి శక్తితోటి ఎక్కడెక్కడివి కూడా సద్భావాలు అన్నీ కూడా అతనిలోకి వచ్చాయి. కన్సల్స్ కేమ్ కౌచ్డ్ ఇన్ సెలెస్టియల్ స్పీచ్. సరి అయిన మార్గదర్శకాలు ఎంతో కనిపించాయి. కాబట్టి అతని కాన్షియస్నెస్ అండ్ విజన్ గ్రూ, లుక్డ్ ఇన్ టు ఎ నేమ్లెస్ వాస్ట్, టు రెల్మ్స్ ఆఫ్ విజ్డమ్ సుపర్నల్, వర్డ్లెస్, అబ్సల్యూట్. నియర్డ్ ద స్టిల్ కాన్షియస్నెస్ సస్టైనింగ్ ఆల్. తన విజన్ ఇంకా పెరుగుతూ వెళ్ళి ఎక్కడి వరకు వెళ్ళిందంటే
మొత్తం ఈ విశ్వాన్ని తనలోనే ఉంచుకున్న ఆ కాన్షియస్నెస్ విచ్ ఈస్ అచలం, అక్కడి వరకు కూడా ఈ యోగి చేరుకుంటాడు క్రమక్రమంగా. అటువంటి యోగి ఉంటేనే సావిత్రీదేవి వస్తుంది. అటువంటి యోగి యొక్క ప్రార్థన అది ఆవిడ్ని కంపెల్ చేసింది రమ్మడానికి అని చెప్తోంది ఆవిడ. అందుకని ఇక్కడ సావిత్రీదేవి తన ఫ్లాష్ బ్యాక్ ఈ భూమి మీద పుట్టడం కాకుండా ఎక్కడ నుంచి తను ఇక్కడికి వచ్చింది అనే ఫ్లాష్ బ్యాక్ చెప్తూ దానికి కారకులు ఎవరో చెప్తోంది. ఈ మనమే ఈ భూమి మీదనే చిన్న చిన్నగా ముందుకు వెళ్ళిన ఒక మనిషి, ఒక రాజయోగి అయిన మనిషి అని చెప్తా. కానీ మళ్ళీ ఆ రాజయోగి అయిన మనిషి అంటే ఎంతో జ్ఞాని. హిస్ సోల్ స్టుడ్ ఫ్రీ, ఎ విట్నెస్ అండ్ ఎ కింగ్. కింగ్ అని ఎందుకు అంటున్నారంటే ఎవరికి బానిస కాడు. దేనికి బానిస కాడు? ఈ ప్రాపంచికమైన లిమిటేషన్స్కి వేటికి బానిస కాడు. ఎ విట్నెస్ అంటే చూస్తున్నాడంతే, భాగస్వామ్యం లేదు ఈ సుఖ దుఃఖాల్లో. యాజ్ ఇఫ్ ఎ స్టోరీ లాంగ్ రిటన్ బట్ యాక్టెడ్ నౌ, ఇన్ హిస్ ప్రెజెంట్ హీ హెల్డ్ హిస్ ఫ్యూచర్ అండ్ హిస్ పాస్ట్. ఈ భూమి మీద జరిగే ఈ దివ్య నాటకం యొక్క కథ రూపకల్పన ఎప్పుడో జరిగింది, ఈ భూమి పుట్టకముందు అక్కడ పైన జరిగింది. కానీ ఈ అంకం ఇప్పటి వరకు భూమి మీద ఈ తెర మీదకి ఇంకా రాలే. ఈ తెర మీదకి రాబోయే కొత్త అంకానికి ఫస్ట్ లైన్ ఎవరు పెట్టాలి అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట. ఇన్ హిస్ ప్రెజెంట్ హీ హెల్డ్ హిస్ ఫ్యూచర్ అండ్ హిస్ పాస్ట్. గతంలో జరిగిందంతా అతనికి తెలుసు, ఈ భూమి మీద పడ్డ కష్టాలు. ఫ్యూచర్లో ఏం జరగాలనుకుంటున్నాడో అది కూడా తనకి తెలుసు. కాబట్టి దానికి తగినట్టుగా ఏం చేయాలి అని చేస్తున్నాడు. An aspect of the unknown reality altered the meaning of the cosmic scene. Overtaking the moment, the eternal ray illumined that which never yet was made. ఇప్పటి వరకు ఈ భూమి మీద జరగనటువంటి దాన్ని ఎలా జరపాలి అనేలాగా ఆ కాస్మిక్ నాలెడ్జ్ వచ్చి అతనికి తెలిసింది. He knew the source from which his spirit came. He plunged his roots into the infinite. He based his life upon eternity. ఈ రాజయోగి జీవితము ఈ మట్టిలో నుంచి మొదలవలేదు. అతనికి బ్రహ్మత్వం ఎక్కడ, తన నిజమైన గృహం ఎక్కడుంది అనేది తెలుసు. కాబట్టి అక్కడి నుంచి వచ్చాడు, ఆయనకు వారసుడుగా వచ్చాడు. కాబట్టి ఆయన శక్తి అంతా కూడా తెలిసిన వాడే, అటువంటి స్థాయిలో ఉన్నాడనమాట. కాబట్టి టు ఎ సీకర్, such heavenlier states can be endured initially only for a while. ఈ జ్ఞానం కలగటం అనేది యోగులకి అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. ప్రారంభ దశల్లో ఎక్కువసేపు నిలవదు. కొంతసేపు ఆ ధ్యానంలోకి వెళ్ళి సత్యం అంతా తెలిసిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రపంచంలోకి మామూలు స్థాయికి కిందికి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. The sacred fire on heart's altar is dim initially. ప్రారంభ దశల్లో ఆ హృదయంలో వచ్చే ఆ దివ్య జ్యోతి, ఆ సింహాసనం మీద ఉండే ఆ దివ్య జ్యోతి పూర్తి స్థాయిలో వెలుగు మనకి కనిపించదు ప్రారంభ దశల్లో. కామన్ థింగ్స్ డ్రాగస్ డౌన్. ప్రపంచకమైనవి ఎన్నో విషయాలు మనని కిందికి లాగేస్తాయి ఆ స్థాయి నుంచి. కానీ ఇది కూడా ఒకందుకు మంచిది కిందే వాడుకుంటాట సుప్రీం డిప్లొమాట్. నిరాశపడవలసింది కాదు ఇది. ఈ విధంగా వచ్చి కిందికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎన్నో మంచి పనులే చేస్తారు అనేలాగా చెప్తాడనమాట. సట్లీ హీ గైడ్స్ ద నీడ్ అండ్ విల్ టు చేంజ్, ఎంటర్స్ అన్సీన్ ద డార్కర్ పార్ట్స్. ఈ భూమి మీద ఎంతో తీసుకురావాల్సిన మార్పుకి ఆ దివ్య సృష్టికర్త ఏం చేస్తాడంటే, ఈ యోగులు కిందికి దిగిపోయిన స్థాయిలో ఉన్నప్పుడు కూడా రహస్యంగా వాళ్ళల్లోకి కొన్ని సందేశాలు పంపించి గ్రాడ్యువల్గా ఏం చేస్తాడట, ఈచ్ టైమ్ హీ రోజ్ దేర్ వాజ్ ఎ లార్జర్ వాయిస్ ఎ డ్వెల్లింగ్ ఆన్ ఎ హయ్యర్ స్పిరిట్ ప్లేన్. కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ కృషి చేసినప్పుడు ఇంకొంచెం విశాలంగా, ఇంకొంచెం స్థిమితంగా ఉండేలాంటి గ్రాడ్యువల్ స్టెప్స్ తోటి ముందుకి
తీసుకువెళ్ళటం జరుగుతుంది. ఎట్ లాస్ట్ వాజ్ వన్ ఎ ఫర్మ్ స్పిరిచువల్ పాయిస్ లివింగ్ ఇన్ ద స్టిల్ సెల్ఫ్. అంటే ఒక యోగిగా ప్రారంభమైతే జీవితంలో ఈ దశల్లో నుంచి ఒకేసారిగా పై స్థాయి వరకు వెళ్ళలేరు. క్రమక్రమంగా కృషి చేస్తూ ఉంటే కింద పడ్డా కూడా మళ్ళీ పైకి లేవటం జరగటం అనేది జరుగుతూ ఉంటుంది. స్లోలీ హీ చిప్డ్ ఆఫ్ ద డార్క్ ఎన్వెలప్ so that he can fashion the world shape in him anew. God found in nature, nature fulfilled in God. ఈ అజ్ఞానాన్ని కింది స్థాయికి వచ్చినప్పుడు అక్కడున్న అజ్ఞానాన్ని చిన్న చిన్నగా పెచ్చులు తీసేసినట్టుగా తీసేసి చివరికి భగవంతుణ్ణి ప్రకృతిలోను, ప్రకృతిలో భగవంతుణ్ణి చూపించేలాంటి దివ్యత్వానికి దగ్గరికి తీసుకువెళ్తాట. కాబట్టి ఇటువంటి కృషి ఎప్పుడూ జరుగుతూనే ఉంది. ఈ రాజయోగి స్థితికి వచ్చినప్పుడు అది ఇంకొక అడుగు ముందుకు వెళ్ళటానికి ఇంకా కృషి జరుగుతుందన్నమాట. దీనికి a swift intuitive discernment can detect the true and false, detect the magic bride in her disguise. ఈ యోగి ఎప్పుడైతే తన స్థాయి పెరుగుతుందో ఏం చేస్తాడంటే ఇంట్యూషన్ పనిచేస్తుంది. రీజన్ కాదు, లాజిక్ కాదు, లోపల నుంచి వచ్చే ఒక ప్రేరణతోటి ఈ పై కనపడే వాటి వెనకాతలున్న దైవత్వాన్ని, ద బ్రైడ్ ఇన్ డిస్గైజ్, ద మ్యాజిక్ బ్రైడ్, ఈ సృష్టి వెనకాతలున్న ఆ దేవిని తెలుసుకోగలుగుతాడు. యాజ్ ఇఫ్ ఫ్రమ్ అ గోల్డెన్ ఫైల్ ఆఫ్ ద ఆల్ బ్లిస్ ద ర్యాప్చర్ ఆఫ్ ద థ్రిల్డ్ అన్డయింగ్ వరల్డ్ స్పోక్, transcending mortal speech, a portion of the inexpressible truth was revealed by silence to the silent soul. నిశ్శబ్దంగా ధ్యానంలో కూర్చున్న ఈ యోగులకి ఆ దివ్య ఆనందం, ట్రాన్సెండింగ్ మార్టల్ స్పీచ్, మానవుల భాషలో అందనంత ఆనందం అది తెలియబడుతుంది. ఓషన్స్ ఆఫ్ బీయింగ్ మెట్ హిస్ వాయేజింగ్ సోల్ కాలింగ్ టు ఇన్ఫినిట్ డిస్కవరీ. అప్పుడు అశ్వపతి ద రాజయోగి ఏం చూడగలిగాట? ద సీడ్ ఆఫ్ ద స్పిరిట్స్ బ్లైండ్ అండ్ హ్యూజ్ డిజైర్ ఫ్రమ్ విచ్ ద ట్రీ ఆఫ్ కాస్మస్ వాజ్ కన్సీవ్డ్, గెయిన్ ఫ్రమ్ ద మార్టల్స్ మైండ్ అండ్ సోల్ ఎ డెత్లెస్ బాడీ అండ్ ఎ డివైన్ నేమ్. ఆ దివ్యాత్మ యొక్క ప్లాన్లో ఏమిటి? మార్టల్స్ మైండ్ అండ్ సోల్, మానవులు, ఈ పరిమితమైన మానవులు ఉన్నారే వీళ్ళకి ఎ డెత్లెస్ బాడీ అండ్ ఎ డివైన్ నేమ్, అంటే అమరత్వం ఇవ్వాలి, మరణాన్ని జయించాలి అనేది ఈ ప్లాన్ అనేది ఆ యోగికి తెలుస్తుంది. ఆ ప్లానే కాదు, ఇంకా ఏం తెలుస్తుందిట? ఒక్క క్షణం ఆ దివ్య జనని యొక్క అనుగ్రహం, ఆవిడ ప్లానే ఇది అనేది కూడా తెలుస్తుందిట. ఈవెన్ వర్ కాట్ యాజ్ త్రూ ఎ కన్నింగ్ వీల్ ద స్మైల్ ఆఫ్ లవ్ దట్ శాంక్షన్స్ ద లాంగ్ గేమ్, ద కామ్ ఇండల్జెన్స్ అండ్ మెటర్నల్ బ్రెస్ట్ ఆఫ్ విజ్డమ్ సక్లింగ్ ద చైల్డ్ లాఫ్టర్ ఆఫ్ ఛాన్స్. అంటే ఛాన్స్ ఎందుకో తెలీదు, అదృష్టం కొద్దీ దొరికింది అనుకుంటామే, ఈ అదృష్టం అనే దాని వెనకాతలు కూడా ఆవిడ హస్తం ఉంటుంది. ఆవిడే ఈ అన్నింటి వెనక నుంచి చిరునవ్వుతో ఒక చిన్న పిల్లవాడిని గైడ్ చేసినట్టుగా జ్ఞానం అనే పాలిచ్చి ఈ జీవిని ముందుకు నడిపిస్తున్న ఆ చిరునవ్వుతో ఉన్న జనని కూడా ఒక్క క్షణం కనిపిస్తుంది ఆ యోగికి. ద ఇన్స్పైరింగ్ గాడెస్ ఎంటర్డ్ ఎ మార్టల్స్ బ్రెస్ట్, ఆల్ వాజ్ మేడ్ వైడ్ అబౌవ్, ఆల్ లిట్ బిలో. మొత్తము అతనికి తెలియచేసేది కూడా ఆవిడే. నేను ఇక్కడికి రావాలి, దానికి ఇది రెడీ అవ్వాలి అనేది కూడా ఆవిడ ప్లానే. ఈ భూమి రెడీ అయినప్పుడు, భూమి రెడీ అవ్వటం అంటే ఇటువంటి రాజయోగి రెడీ అయ్యి ప్రార్థన చేసినప్పుడు ఆవిడ వస్తుంది. ఆల్ ద వరల్డ్స్ వాల్యూస్ చేంజ్డ్, హైటనింగ్ లైఫ్స్ ఎయిమ్, ఎ వైజర్ వర్డ్, ఎ లార్జర్ థాట్ కేమ్ ఇన్. అప్పుడు ఈ సృష్టి ఎందుకు జరిగింది అనేది కూడా మొత్తం తెలుసుకున్నాడు. ఆల్రెడీ ఇట్ జర్నీడ్ టువర్డ్స్ డివినిటీ,
upbuoyed upon winged winds of rapid joy, upheld to a light it could not always hold, it left mind's distance from the truth supreme, a lost life's incapacity for bliss. All now suppressed in us began to emerge. అంటే శ్రీ అరవిందుల ఫిలాసఫీలోనే ఈ అంధకారము, ఈ మట్టి, ఈ నెసయన్సు, ఈ మెటీరియల్ వరల్డ్, ఇవేవి కూడాను వాటంతట అవి రాలేదు. ఇవన్నీ కూడా ఆ డివైన్ ప్లాన్లో డివైన్ డిసెంట్ వల్ల వచ్చాయి. కాబట్టి ఆ దివ్యత్వం వీటిలో అన్ని కణాల్లోనూ అణగబడి ఉంది, లోపల దాగి ఉంది. ఆల్ ఇన్ అస్ సప్రెస్డ్ బిగాన్ టు ఎమర్జ్. ఆ దివ్యత్వము క్రమక్రమంగా బయటికి రావడం మొదలుపెట్టింది అని చెప్తారు. Thus released from ignorance by spiritual change, God knowledge poured from above, world knowledge broadened from within, inner light guided his commonest doings, his vision, cosmic forces at work. ఆ తల్లి దయతోటి ఇగ్నోరెన్స్ నుంచి విడుదలయ్యి స్పిరిచువల్ చేంజ్ జరిగి గాడ్ నాలెడ్జ్ పోర్డ్ ఫ్రమ్ అబవ్, అంత వాళ్ళ మనస్సులోకి పైనుంచి దివ్య జ్ఞానం వచ్చి దానివల్ల వరల్డ్ నాలెడ్జ్ బ్రాడెండ్, ఈ విశ్వం గురించి, ఈ ప్రపంచం గురించిన జ్ఞానం అంతా మొత్తం ఒకటే అనే జ్ఞానం తెలుసుకోవటం కూడా జరిగి ఇన్నర్ లైట్ గైడ్ చేస్తుంది. ఇటువంటి యోగాలో కింగ్స్ హూ ఆర్ నాట్ బౌండ్ బై మార్టల్ లిమిటేషన్స్. కానీ his acts betrayed not the interior flame. Apart he lived in his mind's solitude, a demigod shaping the lives of men. One soul's ambition lifted up the race. A power worked, but none knew whence it came. కృషే చేస్తున్నాడు. ఈ యాత్రంతా పూర్తయితే అప్పుడు ఆవిడ వస్తుంది కదా. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, తన కృషిని అభివృద్ధి చేసుకుంటూ అశ్వపతి ఈ యోగి ఆ కృషి చేస్తున్నప్పుడు హిజ్ యాక్ట్స్ బిట్రేడ్ నాట్ ద ఇంటీరియర్ ఫ్లేమ్, తను దేనికోసం తపస్సు చేస్తున్నాడు అనేది బయటికి ఎవరికి తెలిసేలాగా కనిపించేలాగా చేయలేదు. అపార్ట్ హీ లివ్డ్ ఇన్ హిజ్ మైండ్ సాలిట్యూడ్, తనలో తను స్థిమితంతో ఉన్నాడు. ఎ డెమిగాడ్ షేపింగ్ ద లైవ్స్ ఆఫ్ మెన్, ఈ భూమి మీద వాళ్ళందరి జీవితాలు మార్చబోతున్నాడు, ఉద్ధరించబోతున్నాడు. కానీ ఎవ్వరికీ తను దైవత్వానికి దగ్గరలో ఉన్నాను అనేది తెలియకుండా ఉండేలా ఉన్నాడు. ఒక ముసుగు ఉందన్నమాట. వన్ సోల్స్ అంబిషన్ లిఫ్టెడ్ అప్ ద రేస్, సమర్థవంతమైన ఆ ఒక్క ఆత్మ యొక్క శక్తి ఈ భూమి మీద ఉన్న ప్రజలందరి భవిష్యత్తుని మార్చబోతోంది. ఎ పవర్ వర్క్డ్ బట్ నన్ న్యూ వెన్స్ ఇట్ కేమ్, అతనిలో ఒక దివ్య శక్తి పనిచేస్తోంది. ఆ దివ్యశక్తి ఎక్కడి నుంచి వస్తోంది? యూనివర్సల్ స్ట్రెంగ్త్స్ వర్ లింక్డ్ విత్ హిజ్. ఆ దివ్యశక్తి ఎప్పుడు వస్తుందంటే కంప్లీట్గా సరెండర్ అయ్యి ఆ దివ్యత్వం యొక్క శక్తి ఈయన శక్తితో కలిసినప్పుడు, ఆ మాత యొక్క ఆదేశం ఇతను పూర్తిగా పాటించినప్పుడు. హిజ్ వాక్ త్రూ టైమ్ అవుట్స్ట్రిప్డ్ ద హ్యూమన్ స్ట్రైడ్, లోన్లీ హిజ్ డేస్ అండ్ స్ప్లెండెడ్ లైక్ ద సన్స్. అతని జీవితంలో ప్రతిరోజు కూడాను దివ్య జ్ఞానభరితంగానే ఉంది. సాధారణ మానవుల లాంటి దినచర్య అతనిది కాదు. అది ఈ విధంగా ఆత్మ గురించి తెలుసుకుని ఒక రాజయోగి ఈ భూమి మీద మార్పు తేవడం కోసం చేసే కృషి కంపెల్డ్ ద డివైన్ మదర్ టు కమ్ టు దిస్ ఎర్త్ అనేది ఇందులో చెప్తారనమాట. ఆ యోగి, ద కింగ్, రాజయోగం గురించి. దీన్ని తాతగారు తెలుగులో మనకి ఎంతో అర్థమయ్యేలాగా చెప్పారు. వాటిని నెక్స్ట్ సెషన్స్లో చూద్దాం. నమస్కారం.